రాష్ట్రంలో వడగాలులు హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా 50,000 నుంచి 4 లక్షల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ పై 12 విభాగాలతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు 600 చదరపు అడుగులకు మించొద్దనని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని అన్నారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు 28 మండలాల్లో భూభారతి చట్టం అమలు చేయనున్నట్లు తెలిపారు. మరి ఇక నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మాఫియా డాన్ నయీం భార్య షేక్ హసీనా బేగం ఆమె అనుచరులతో కలిసి భూములు ఆక్రమించుకుంటున్నారని శ్రీలక్ష్మీ నరసింహ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో 154 ఎకరాల స్థలాన్ని నయీం భార్య ఆక్రమించేందుకు యత్నించారని మండిపడ్డారు. 1993లో లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని అన్నారు. ఇక భూబకాసురులపై చర్యలు తీసుకోకపోతే సుమారు 400 మంది బాధితులు నష్టపోతారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఫ్లాట్లు కొనుగోలు చేశారని బాధితులు పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులైన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హాల్లో మేము 1993-94 సంవత్సరంలో భువనగిరి పట్టణంలో 11 సర్వే నెంబర్లు 722 దగ్గర 733, 725 మినహాయించి ఈ సర్వే నెంబర్లో ఉన్న 154 ఎకరాల 25 గుంటాల స్థలంలో ఉన్న ప్లాట్లు, ఇంటి నిర్మాణం కోసం ఏర్పరిచిన ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశాము. ఈ ప్లాట్లు కొన్న తర్వాత ఈ సభ్యులైన మేము భువనగిరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దీన్ని మ్యుటేషన్ చేసుకున్నాము. మా కాలనీ పేరుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి నగర్ కాలనీని. ఈ 97లో చేసుకున్న మ్యుటేషన్ 2001 దాకా కూడా రికార్డ్స్లో మెయింటైన్ అయింది. 2001-2 మధ్యన ఈ రికార్డ్స్ని వాళ్ళు ట్యాంపర్ చేసి ఆపేసేసి సబ్సిక్వెంట్గా 2002-3 మధ్యలో ఎంజాయ్మెంట్ రిజిస్టర్లో మాకు ఎవరైతే ఈ ప్లాట్లు అమ్మారో వాళ్ళ పేర్లని రిజిస్ట్రేట్ చేస్తూ రికార్డ్ని కంటిన్యూ చేశారు. అయితే ఈ విషయంలో మాకు ఎటువంటి ప్రొసీడింగ్స్ కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేకపోయింది ఈ రోజు దాకా. కాబట్టి మా స్థలాలు మాకు ఇప్పించమనేది మా కోరిక. అక్రమ బెట్టింగ్, ఆన్లైన్ జూదం ఆర్థిక ప్రమాదాలే కాదని జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని ప్రహార్ సంస్థ నేషనల్ కన్వీనర్ అభయ్ రాజ్ మిశ్రా అన్నారు. దేశ సార్వభౌమాధిత్వాన్ని, రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంతో నటులు, రహస్య శక్తులతో చేతులు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆయన వివరించారు. తెలంగాణలో ఆన్లైన్ జూదంతో ముడిపడి ఉన్న సైబర్ నేరాలు 2020 అలాగే 2025 మధ్య 80% పెరిగాయని కూడా అన్నారు. We are going to conduct a survey amongst the online gamers in Hyderabad or maybe in Telangana to understand their behavior, attitudes, and what do they feel about the current, ban which the Telangana government has put on the entire gaming industry. We would also try to understand from that survey that whether the youth or the gamers in Hyderabad want a complete ban or a regulated, safe space for them. The number of arrests that were made in 2017 have increased drastically to 4,000 or something in 2025, which is a clear-cut indication which proves that the complete ban is not the solution. However, a regulation is required, a more practical approach is required to the entire thing. The formation of SIT is a very important step. That we are నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నలు, వక్రీకరణలు, వివరణలపై పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని సాగునీటి రంగ నిపుణుడు శ్రీధర్ దేశ్ పాండే రచించారు. సాగునీటి రంగంలో తెలంగాణ 10 ఏళ్ల ప్రస్తావాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
శ్రీధర్ గారు 2 పుస్తకాలు తెచ్చారు. కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి వక్రీకరణలు, వాస్తవాలు. రెండవదేమో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం. మూడోదేమో ఈ ఏడాది నర్ధంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందో, ఏ రకంగా దెబ్బతీసిందో, ఈ 3 అంశాల మీద ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. దేశపాండే గారు తెచ్చిన 2 పుస్తకాలు కూడా చాలా కీలక దశలో, ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి, ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయట పెట్టినారు. నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు. నేను ఆ పుస్తకాన్ని 2 సార్లు చదివాను. ముందు మాట రాసేటప్పుడు చదివాను, ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ చదివాను. నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో 100% నిజాలు, వాస్తవాలు మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో, ఏ ఒక్క అవాస్తవమో లేదు. నిజంగా ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది. నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టొచ్చిందట. కేంద్ర ప్రభుత్వం కులగణన ప్రకటన చేసినప్పటి నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చల్లో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ పాల్గొన్నాయని అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లిన విషయం కిషన్ రెడ్డి తెలుసుకోవాలని కూడా జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇంటింటికి అధికారులు వెళ్లి సర్వే చేశారని కూడా అన్నారు. కులగణనపై చర్చకు సిద్దమా అని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. రేవంత్ సక్సెస్ అయ్యారు కాబట్టే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కులగణనకు సంబంధించి బీజేపీ నాయకులకు, తెలంగాణ బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు. ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి, కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో, ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి, అందులో బీఆర్ఎస్ పార్టీ గాని, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు అందరు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చ, బ్రహ్మాండమైన చర్చ జరిగింది. చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కులగణన మీద కేబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి. కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి, ఆయన ఏమంటుండే ఈ రోజు పేపర్లు ఏమొచ్చిందంటే, నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము, తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? మనసులో ఒకటి పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యింది కానీ మీరు బురదలే కార్యక్రమం చేయకండి. 100% జరిగిన దానికి రుజువు ఎవరయ్యా అంటే గవర్నర్ ఆమోదం చేసింది కదా ఆల్రెడీ. కులగణన తెలంగాణలో అమలైంది పూర్తిగా అని వారు ఆమోదం చేసి కేంద్రాన్ని కూడా పంపించిండు. ఆ సర్వే జరిగిన నెల రోజులు కిషన్ రెడ్డి గారు తెలంగాణలో లేరు అనుకుంటా, వారు ఢిల్లీలో ఉన్నట్టున్నారు. వారు బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం. కులగణన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్న షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పలువురు ఫ్లాట్ల యజమానులు తమ ఇండ్ల వెనుక ఉన్న స్థలాలను ఆక్రమించి స్విమ్మింగ్ పూల్స్, గార్డెన్స్, సర్వెంట్స్ రూమ్స్ తదితర నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరి క్రమంలోనే ఫెన్సింగ్ తొలగించారు. ఈ సందర్భంగా యజమానులు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని కొందరు ప్రశ్నించగా, ఫోటో ఆదేశాలు ఉన్నాయని గొడవకు దిగారు. తమకు 2017లోనే 489 గజాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి జీవో 59 కింద క్రమబద్దీకరణ చేసుకున్నామని అన్నారు. 245 గజాల స్థలం క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కరీముల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో స్టే ఉన్న రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని కూడా తెలిపారు. హకీంపేట్ విలేజ్ కి వస్తుంది 102/1 సర్వే నంబర్. యాక్చువల్ గా 102/1 సర్వే నంబర్ లో మేము వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి 2 స్పెల్స్ లో 104 ఎకర్స్ ఇచ్చినాం. వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి 100 ఎకర్స్ ఒకసారి, 4 ఎకర్స్ ఒకసారి.
ఆ 100 acres వాళ్ళు 4 acres ఎక్సెస్ ఆక్యుపేషన్ చేసినందుకు 104 acres ఇచ్చిన తర్వాత వాళ్ళు లేఅవుట్ చేసుకొని ప్లాట్స్ అన్ని 600 square yards 300 square yards అమ్మేసింది. గవర్నమెంట్ సర్వెంట్స్ గా మేము కానీ కలెక్టర్ గానీ వీఆర్ లా అబైడ్ సిటిజన్స్ అండ్ సర్వెంట్స్ ఆల్సో. మేము జ్యుడిషియరీని చాలా రెస్పెక్ట్ ఇస్తాము, అన్ని కూడా మేము కోర్ట్ ఆర్డర్స్ ని గౌరవిస్తాం. సో ఇప్పటి వరకు కూడా మాకు వాళ్ళు కేసు లో ఉంది, పెండింగ్ ఉంది అని చెప్తున్నారు తప్ప ఎక్కడ మాకు ఇంటీరియం ఆర్డర్స్ కానీ స్టే కానీ నాట్ టు ఇంటర్ఫీర్ అనే పోషన్ ఆర్డర్స్ ని ఈ ప్లాట్ లో కానీ మిగతా మేము చేసిన ప్లాట్స్ లో కానీ ఎక్కడ కూడా మాకు ఆర్డర్స్ సర్వ్ కాలేదు, మాకు రాలేదు. అసలు మేము ఆన్లైన్ లో కూడా వాళ్ళకి ఎవరు ఆర్డర్స్ రాలేదు. ఓన్లీ ఒక అడ్వకేట్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన మేము ఆగిపోవడానికి లేదు. కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే కంపల్సరీ విల్ స్టాప్ ద ఫెన్సింగ్ ఆర్ ప్రొటెక్షన్. బట్ మాకు ఎట్లాంటి కోర్టు ఆర్డర్స్ రాలేదు. వాళ్ళ అడ్వకేట్లు వచ్చి బెదిరిస్తున్నారు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి. మాకు ఇప్పటి వరకు ఎట్లాంటి ఆర్డర్స్ సర్వ్ రాలేదు. ఆర్డర్స్ వస్తే ఖచ్చితంగా మేము ఆపేస్తాం. ఇప్పటి వరకు మేము చేసిన వర్క్ ను కూడా వాళ్ళు రిమూవ్ షీట్స్ రిమూవ్ చేసేసి ఫెన్సింగ్ రిమూవ్ చేసేసి మాకు ఆర్డర్స్ వచ్చినాయని చెప్పడం కరెక్ట్ కాదు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకల కేసులో ఈఎన్సీ హరిరామ్ ను కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ఇక చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఈఎన్సీ భూక్యా హరిరామ్ ను పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. 5 రోజుల పాటు హరిరామ్ ను విచారించనున్నారు ఏసీపీ అధికారులు. ఈ నెల 6వ తేదీ వరకు హరిరామ్ ను విచారించనున్నారు. హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఈవెలిన్ మోర్లీ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జూలియా మోర్లీకి సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించేలా ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు వివిధ విభాగాలతో సమీక్షిస్తారు. కొంచెం ముందుకు రండి సార్. తీసుకోమన్నారా ఫోటోలు? హలో మ్యామ్. भाई कैमरा నక్కునే కాదు తీసుకొని మేము చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ గంట పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోలీస్. హలో మ్యామ్. సార్ కొంచెం ముందుకు రండి సార్. తీసుకోమన్నారా ఫోటోలు? హలో మ్యామ్. भाई कैमरा నక్కునే కాదు తీసుకొని మేము చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ గంట సంగారెడ్డి పటాన్చెరులోని బీహెచ్ఈఎల్ చౌరాస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. మరి సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ముంబై టు హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారి నిర్మించనున్నట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ చౌరాస్తాలో 200 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని అన్నారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, ఎమ్మెల్యేలు కూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీతో పాటు అధికారులు పాల్గొనున్నట్లు తెలిపారు. దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1935లో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని, వాటిని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాలే కనిపిస్తున్నాయని సోషల్ జస్టిస్ ఫ్రంట్ కన్వీనర్ వీజీఆర్ నారగోని విమర్శించారు. బీసీల కులగణన ముస్లింలతో కలిపి గందరగోళం చేశారు. బీసీలకు తాత్కాలిక రాయితీలు, సంస్కరణలు కాదు, అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అని కూడా మండిపడ్డారు. కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలానే మేము కూడా మా జేఏసీ తరపు నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు అని చెప్పేసి చెప్పడమే కానీ అసలు కులగణనను 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ బిల్స్ తీసుకెళ్ళి అదే ఎస్సీ ఎస్టీలది పెట్టారా? పెట్టలేదు 9th షెడ్యూల్లో. అదే ఎన్ని బిల్లులు తెచ్చారు, ఎన్ని
370 ఆర్టికల్ కానీ 35 కానీ లేకపోతే పురకాలు కానీ లేకపోతే ఎన్నో చేశారు. అవన్నీ కూడా 9th షెడ్యూల్లో పెట్టకుండా ఓన్లీ ఇది మాత్రమే 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఏముందండి? 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కులగణన చేస్తారు నరేంద్ర మోడీ గారు కూడా, ఆయన కూడా 9th షెడ్యూల్లో పెట్టడు, ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నువ్వు చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాలి కానీ కడుపులో ఒకటి పెట్టుకొని బీసీలు అన్నదొక్కాలని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గమే ప్రతి ఒక్కరెడ్డి కూడా నాయకుడు కావాలి, రెడ్డే చీఫ్ మినిస్టర్ కావాలని నువ్వు ఒకనొక మహాసభలో ఒక సభలో నువ్వు చెప్పిందంతా మేము మర్చిపోం. రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే 42% ముందు ఇంప్లిమెంట్ చేసి నిరూపించండి. మీరు చిత్తశుద్ధి బీసీలకు ఉందని. దేశవ్యాప్త బీసీలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం. జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని శివాలయంలో శుక్ల యజుర్వేద కాన్వా శాఖ వాహనం వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ విజయ శంకర దేశిక ట్రస్ట్ వేద పాఠశాల సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి ఇందులో భాగంగా జగద్గురు శంకర భగవత్ పాద పూజ, వేద స్వస్తి పూజలు నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతిష్ చంద్ర శర్మ తెలిపారు. ఇక చిర్రాపురి శివరామకృష్ణ వేద ఆరోప్యాసంలో 50 మందికి పైగా వేద పండితులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒక 5 రోజులుగా శంకర జయంతిని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా మా యొక్క వేద పండితులైనటువంటి జ్యోతిష్ చంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శంకర జయంతి ఉత్సవాలు దినదిన ప్రవర్తమానంగా ఒక 15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అట్లాగే మా దేవాలయ కార్యనిర్వహణాధికారి నొగ్గురాల శ్రీనివాస్ శర్మ గారు, వారు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. వారి తండ్రి గారు కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు. వారి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా జ్యోతిష్ చంద్ర శర్మ వారి యొక్క అనుయాయులైనటువంటి అందరితో కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా. రాహుల్ గాంధీ దూరదృష్టితోనే కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. కులగణనపై మేడ్చల్ పట్టణంలో హరివర్ధన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కులగణన కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ అని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని అన్నారు. మరి యాత్రలో వినతుల సందర్భంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారని కూడా అన్నారు. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభమైందని అన్నారు. అప్పుడు కులగణను బీజేపీ నాయకులు వ్యతిరేకించారని అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నడిచిందని అన్నారు. కులగణన ఏదైతే తీసుకున్నారో దాన్ని చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఈ కులగణన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేస్తున్న సందర్భంగా వివిధ వినతులు వచ్చిన సందర్భంగా ఆయన కులగణన చేయాలి, ఏ కులం ఎంతుండ్రో వాళ్ళకంత దక్కాలి అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు పోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం మొట్టమొదటగా ఫస్ట్ సారి తెలంగాణ నుంచే మొదలైంది. బీజేపీ వాళ్ళు కూడా కించపరిచినట్టు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే అధినాయకులే వాళ్ళు కులగణనలో పాల్గొనలేదు. మరి ఈనాడు మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం తెలంగాణలో మొట్టమొదటగా చేపట్టినటువంటి కులగణన ఒక సాంప్రదాయ పద్ధతిలో రాజ్యాంగానికి అనుగుణంగా చేపట్టి ఈరోజు దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మన తెలంగాణ. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఎలాంటి తప్పులు చేయకుండా తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా చేసి, ఆల్రెడీ తెలంగాణలో బిల్లు పాస్ అయింది, పార్లమెంట్కి వెళ్ళింది కాబట్టి మొట్టమొదటగా ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9th షెడ్యూల్ ప్రకారం దాన్ని తీసుకొని ఒక ఆదర్శంగా ఇమ్మీడియట్గా చేసినట్టయితే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు అధికారం ఉంటుంది. మరి దీన్ని వెంటనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మరి చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము కోరుకుంటూ, ఎల్బీనగర్ బిఎన్ రెడ్డిలో శిలాఫలకం విషయంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. శిలాఫలకంలో ఎంపీ ఈటల పేరు లేకపోవడంతో ఆగ్రహంతో శిలాఫలకాన్ని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ధ్వంసం చేశారు.
ఎన్జీఓస్ కాలనీలో పౌర గ్రంథాలయ ఆవరణలో నూతన గ్రంథాలయ నిర్మాణ పనుల కోసం భవన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఈటల పేరు లేకపోవడంతో కార్పొరేటర్ అభివృద్ధి కార్యక్రమాల్లోనే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ అంశంలో అధికారులపై రాజకీయ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఈటల పేరు ప్రోటోకాల్లో పాటించలేదని మొద్దు లచ్చిరెడ్డి అన్నారు.